హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా క్రియేటివ్ కలెక్షన్స్. నేనైతే యూట్యూబ్లో వీడియోస్లో ఇదే ఫస్ట్ టైం అండి నేను కనిపించేలా చేయడం. అంటే కనబడేలాగా షార్ట్స్ చేశాను, కానీ ఇలా డైరెక్ట్గా మాట్లాడుతూ చేయడం అయితే ఇదే ఫస్ట్ వీడియో. సో ఏమన్నా తప్పులు ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. అండ్ వీడియో ఏంటి అంటే, నేను రీసెంట్ టైమ్స్లో వాసవ్య మహిళా మండలి విజయవాడలో ఫ్రీ టైలరింగ్ కోర్స్ అయితే నేర్పిస్తున్నారు అని ఒక వీడియో అయితే షేర్ చేసుకున్నాను. సో దానికి చాలామంది నన్ను కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారండి. ఆ డౌట్స్కి సంబంధించిన వీడియో కూడా రీసెంట్ టైమ్స్లో, అంటే ఒక 1 వీక్ 10 days బ్యాక్ నేనైతే షేర్ చేసుకున్నాను. నేను ఇంకా ఎక్కడో ఏదో మిస్ చేశాను అని అనిపిస్తుంది. అన్నీ క్లియర్గా షేర్ చేసుకున్నానా లేదా, మీకు అర్థమయ్యేలా చెప్పానా లేదా అన్న డౌట్తో, మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఎందులో క్లియర్ అయిపోవాలి, ఇంకా ఈ వీడియోతో మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అన్న ఉద్దేశాన ఈ వీడియో షేర్ చేసుకుంటున్నానండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. విఎంఎంలో అంటే వాసవ్య మహిళా మండల్లో మనకి 3 types ఆఫ్ కోర్సెస్ అయితే రన్ అవుతున్నాయండి. 3 types ఆఫ్ కోర్సెస్లో ఫస్ట్ వన్ వచ్చేసేసి టైలరింగ్ అండ్ మగ్గం కలిపి దాన్ని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అంటారు. సో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్. అండ్ సెకండ్ వచ్చేసేసి బ్యూటిషియన్ కోర్స్. అండ్ థర్డ్ వచ్చేసి కంప్యూటర్ కూడా నేర్పిస్తున్నారు, బేసిక్ నాలెడ్జ్ వరకు నేర్పిస్తున్నారు. టాలీ అలా ఉంటాయి. సో కానీ టాలీకి ఒక 1500 అలా పే చేయాల్సి ఉంటుంది. బట్ ఈ రెండింటికి కూడా బ్యూటిషియన్కి కానీ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ మనకి ఎలాంటి ఫీజ్ లేదండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు జాయిన్ అవ్వచ్చు. అడ్రస్ అంతా కూడా నేను ఆల్రెడీ ఇచ్చాను, నేను పిన్ చేస్తానండి. కింద అడ్రస్ కూడా నేను పిన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. నేను ఆల్రెడీ కొన్ని షార్ట్స్లో అయితే నేను నెంబర్ కూడా ప్రొవైడ్ చేశానండి. సో మీకు కాంటాక్ట్ చేయాలి అని అనుకుంటే నెంబర్ చూసుకొని చేయొచ్చు. లేదు అని అంటే నేను లాస్ట్ వీడియోలో నెంబర్ ప్రొవైడ్ చేశాను. సో అందులో కూడా మీరు ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో చూసి కూడా మీరు కనుక్కోవచ్చు. అండ్ విషయం ఏంటంటే, టైలరింగ్ కోర్స్ గురించి నన్ను చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. టైమింగ్స్ ఏంటి, వేరే ఏరియాస్లో ఉంటున్నాయా, ఆర్ ఎల్స్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటుంది, ఎన్ని మంత్స్ ఉంటుంది, ఖచ్చితంగా మిషన్ ఇస్తారా, ఇలాంటి డౌట్స్ అయితే కన్ఫర్మ్ ఉన్నాయి. బాగా నేర్పిస్తారా లేదా అని కన్ఫర్మ్ ఉంటాయి. ఎవరికైనా ఉంటుందండి. ఒక దగ్గరికి వెళ్ళి ఫ్రీగా నేర్చుకుంటున్నాము అంటే పర్ఫెక్ట్గా నేర్పిస్తారా లేదా అనేది కంపల్సరీ డౌట్ ఉంటుంది. ఆ డౌట్ నేను ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను అని అనుకుంటున్నాను. ఇంకా వీడియో ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎవ్రీ డీటెయిల్ మీకు అర్థమవుతుంది. మనం టైలరింగ్ గురించి, ఫ్యాషన్ డిజైనింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ వచ్చేసి 3 months రన్ అవుతుందండి. 3 months అంటే ఎవ్రీ వీక్లో 6 days, అంటే సండే హాలిడే 6 days ఉంటాయి కాబట్టి మండే, ట్యూస్డే అండ్ వెన్స్డే వచ్చేసేసి మనకి టైలరింగ్ క్లాస్ జరుగుతుంది. నోట్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ తర్వాత వాళ్ళు స్టిచ్ చేసి చూపిస్తారు, మేడం వాళ్ళు స్టిచ్ చేసి చూపిస్తారు. తర్వాత మనకి స్టిచ్ చేయడానికి ఒక రోజు ఇస్తారు. సో మనకి మిషన్స్ ప్రొవైడ్ చేస్తారు, మనం స్టిచ్ చేయొచ్చు, అదంతా కూడా ఉంటుంది. అండ్ మెటీరియల్ గురించి కూడా డౌట్ అడిగారండి. మెటీరియల్ గురించి అయితే నేను ప్రాపర్గా మీకు క్లియర్గా వీడియో తీస్తాను. సో వెయిట్ చేయండి, ఆ వీడియో కూడా తీస్తాను. మెటీరియల్ ఏమేమి అవసరం అవుతుంది అనేది. ఫ్రీగా క్లాసెస్ కదా, సో ఏం ఖర్చు ఉండదు అని అనుకోలేము, ఎందుకంటే మనకి మెటీరియల్ అయితే నీడ్ ఉంటుంది. సో ఆ ఖర్చు ఎలా ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అనేది నేను మీతో ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ టైమింగ్స్ అర్థమైంది కదండి. మార్నింగ్ 10 to evening 4. రిస్ట్రిక్షన్స్ ఉంటాయా అంటే మేడం వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీరు దాన్ని బట్టి మీరు మాట్లాడుకోవచ్చు, మీ టైమింగ్స్ బట్టి. మార్నింగ్ 10కి అయితే కంపల్సరీ ఉండాలండి. 10 to 10:30 లోపు అయితే వచ్చేసేయాలి. మేము వెళ్ళినప్పుడు మా టైమింగ్స్ బట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు మా జూనియర్స్ అయితే 10 కల్లా వచ్చేస్తున్నారు. సో మేమైతే 10 to 10:30, ఎందుకంటే ఎక్కువ మదర్స్ ఉన్నారు మా బ్యాచ్లో. పిల్లలతో కుదరదు కాబట్టి వాళ్ళు 10 to 10:30 అబౌవ్ అలా వచ్చేవాళ్ళు. సో ఈవినింగ్ 4కి వెళ్ళాలి. ఒక్కొక్కళ్ళు వాళ్ళ లంచ్ టైంకి వెళ్ళిపోయేవాళ్ళు, అంటే జాబ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, ఆఫ్టర్నూన్ నుంచి జాబ్ చేసేవాళ్ళు. అట్లాగా మీ టైమింగ్స్ బట్టి మీరు సెట్ చేసుకొని మీరు మాట్లాడుకొని మీరు వెళ్ళొచ్చు. టైమింగ్స్ అయితే మాత్రం మార్నింగ్ 10 to 4. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే వచ్చేసేసి మగ్గం వర్క్ అండి. ఫస్ట్ 1 month కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చెప్తారు. అండ్ సెకండ్ 2 days కూడా
మగ్గం వర్క్ నేర్పిస్తారు. మగ్గం వర్క్ కూడా ఆల్మోస్ట్ వస్తుందండి. ఆల్మోస్ట్ 80% కంపల్సరీ వస్తుంది. రాకుండా అయితే ఎవరు వెళ్ళరు. మనకి స్టాండ్స్ అక్కడే ఉంటాయండి, రౌండ్ స్టాండ్స్ మగ్గం వర్క్కి. మన ఫ్రేమ్స్ తీసుకుంటే సరిపోతుంది. మెటీరియల్ గురించి నేను ఇంకో వీడియో తీస్తాను, నో ప్రాబ్లం. ఇంకా డౌట్స్ ఏమున్నాయి, వేరే ఏరియాస్లో ఉన్నాయా అని అడుగుతున్నారు కదా. వేరే ఏరియాస్లో ఉన్నాయా అంటే నాకు ప్రాపర్గా ఐడియా లేదండి. హైదరాబాద్లో ఉంది, ఓల్డ్ సిటీ సైడ్ ఉంది అని చెప్పి మాత్రమే నాకు తెలుసు. ఎక్కడ అనే అడ్రస్ అయితే నాకు తెలీదు. ఇంకా వేరే ఏరియాస్ అంటే ఇక్కడ ఇదే సేమ్ ప్రాజెక్ట్ వచ్చేసేసి గన్నవరంలో కూడా రన్ అవుతుందని నాకు తెలుసు. సో దాని అడ్రస్ నేను మా మేడం వాళ్ళని కనుక్కొని నేను మీతో చెప్తాను. ఒకవేళ అటు సైడ్ ఎవరైనా ఉంటే కనుక, ఏలూరు సైడ్ ఉన్న, గన్నవరం సైడ్ ఉన్న, మీరు అలా అటు నుండి వెళ్ళొచ్చు. సో నేను ఒక ఛానల్లో చూసానండి, ఏలూరు సైడ్ ఆవిడే నేర్పిస్తారు. సో ఆ అడ్రస్ ఏమైనా ఉంటే కూడా మీతో కనుక్కొని నేను ప్రొవైడ్ చేస్తాను. ఏలూరు సైడ్ ఉన్న వాళ్ళకి కూడా ఆ ఫెసిలిటీ ఉందని అనుకుంటున్నాను. మీ ఏరియాస్లో అమ్మ ప్రాజెక్ట్ ఎక్కడ జరుగుతుంది అనేది మీరు కనుక్కోండి. మీరు కనుక్కుంటే కనుక కంపల్సరీ ఎక్కడో చోట పెట్టే ఉంటారు. అంటే అట్లీస్ట్ ఒక 10 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు మా ఏరియాకి ఒక 15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ అవతల ఉన్న వాళ్ళు కూడా డైలీ జర్నీ చేసి వచ్చే వాళ్ళు ఉన్నారండి. సో మనకి ఫ్రీగా ఎక్కడ నేర్పించట్లేదండి. అట్లీస్ట్ మంత్లీ ఒక 3000 నుంచి 5000 వరకు కన్ఫర్మ్ తీసుకుంటారు. మనం బ్లౌజ్ దగ్గరకు వచ్చేటప్పటికి అట్లీస్ట్ 6 months అయితే పడుతుంది. బట్ ఇక్కడ అలా కాదండి, సెకండ్ మంత్కి మనం బ్లౌజ్ దగ్గరకు వచ్చేస్తాం, నో ప్రాబ్లం. థర్డ్ మంత్కి మనం బ్లౌజ్లో కన్ఫర్మ్ బాగా కుట్టేస్తాం బ్లౌజెస్. అండ్ అడ్వాన్స్డ్ కూడా నేర్చుకున్నట్లయితే అడ్వాన్స్డ్లో మంచి మోడల్స్ అయితే నేర్చుకోవచ్చు. మోడల్స్ నేర్పిస్తారు. అది మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు అడిగి తెలుసుకొని నేర్చుకునేవి నేర్చుకోవచ్చు, మేడం వాళ్ళు చెప్పేవి నేర్చుకోవచ్చు. సో అడ్వాన్స్డ్లో కూడా బాగా నేర్పిస్తారు. అడ్వాన్స్డ్ కూడా ట్రై చేయండి. ఆల్మోస్ట్ మీకు రావాల్సిన బేసిక్ లెవెల్ వరకు అయితే కనుక నార్మల్ బేసిక్ ట్రైనింగ్లో 3 months ట్రైనింగ్లో అయిపోతుంది. సో టైలరింగ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. బ్యూటిషియన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే నాకు ప్రాపర్గా తెలియదు, ఎందుకంటే నేను నేర్చుకోలేదు. టైలరింగ్కి సంబంధించి అయితే నేను అడ్వాన్స్డ్ కూడా వెళ్ళాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. అండ్ బ్యూటిషియన్కి సంబంధించి అయితే నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారండి, వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఐబ్రోస్ చేయడం, వ్యాక్సింగ్ చేయడం, మెహందీ, ఇంకా ఫేషియల్స్ ఇవన్నీ చేయడానికి హోమ్ సర్వీస్ అయితే చేస్తున్నారు. సో అంటే అందరూ బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలి అని అంటే కష్టం. అంటే మనీ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి అందరూ పెట్టుకోవడం అంటే కష్టం అండి. సో వాళ్ళు హోమ్ సర్వీస్ ఎంచుకున్నారు. ఇప్పుడు టైలరింగ్లో కూడా హోమ్ సర్వీస్ అనేది వచ్చిందంటండి, అది నాకు తెలీదు. బట్ ట్రై చేస్తున్నాను నేను కూడా. నేను ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి అలా స్టిచ్ చేసుకుంటున్నాను. సో మీరైతే ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్ అవ్వకండి. మంచిగా నేర్చుకుంటారు, మంచిగా యూజ్ అవుతుంది. అండ్ టాలీ కూడా బాగా నేర్పిస్తారండి. జాబ్ ఆపర్చునిటీస్కి కూడా మనకి కొంచెం సపోర్ట్ చేస్తారు. సో మీరు వాసవ్య మహిళా మండలిలో లేడీస్కి మాత్రమేనండి, ఇదంతా కూడా లేడీస్కి మాత్రమే. చాలా హెల్ప్ చేస్తున్నారండి వాసవ్య మహిళా మండలి వాళ్ళు. చాలా రకాలుగా చేస్తున్నారు. అది లేడీస్కే కాబట్టి మీ ఆడవాళ్ళందరూ, మన ఆడవాళ్ళందరూ కొంచెం దాన్ని యూజ్ చేసుకుంటారని, అలానే అది యూజ్ చేసుకొని కొంచెం ఇండిపెండెంట్గా బతకాలి అని నేను చెప్పట్లేదండి. ఇండిపెండెంట్గా బతకడం అంటే అట్లీస్ట్ మన హస్బెండ్ ఒక 10 రూపీస్ సంపాదిస్తున్నారని అంటే అట్లీస్ట్ మనం ఒక ₹1/2 తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నాము అని అంటే ఒక వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా ఉంటుంది అని అంటారు కదా. సో అలా ఉండడానికి ట్రై చేయండి అని అంటున్నాను. ఇండిపెండెంట్గా మీరు సెపరేట్గా ఇండిపెండెంట్గా ఉండాలని నేను అనట్లేదు, కోరుకోవట్లేదు కూడా. సో మీరు ఇలా ఉండడానికి ట్రై చేయండి, నేర్చుకుంటానికి ట్రై చేయండి, వాసవి మహిళా మండలిని విజిట్ చేయండి. ఇప్పుడైతే అడ్మిషన్స్ జరుగుతున్నాయి. రేపు July 1st నుండి న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది టైలరింగ్కి, అలానే బ్యూటిషియన్కి కూడా. మీరు మిస్ కాకండి. ఇంకా మీరు ఆలస్యం చేసే కొద్దీ, మీరు ఇలా డౌట్స్ ఇక్కడే నా దగ్గరే కనుక్కుంటూ కూర్చునే కొద్దీ అక్కడ అడ్మిషన్స్ అయిపోతాయండి. అంటే ఇంతమంది ఫిల్ అయిన తర్వాత క్లోజ్ చేసేస్తారు కదా, అది ఎంతమంది అనేది నాకు ఐడియా లేదు. లాస్ట్ టైం మా ఆడపడుచుని జాయిన్ చేద్దామని ట్రై చేస్తే అడ్మిషన్స్ క్లోజ్ అయినాయి అన్నారు 10 daysకే. సో మీరు ఇప్పుడే ట్రై చేయండి. రేపు 1st నుండి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది.
వెంటనే సర్టిఫికేట్స్ ఇస్తారు. మీరు బొటిక్ పెట్టుకోవాలన్నా దేనికైనా యూజ్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ ఉంటే మీకు లోన్ అప్లై చేసుకుంటానికి ఈజీ అవుతుందండి. అలానే రోటరీ క్లబ్ వాళ్ళు ఎప్పుడైనా మిషన్స్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆ మిషన్స్కి అప్లై చేసుకుంటా కూడా ఈజీగా ఉంటుంది ఆ సర్టిఫికేట్ ఉంటే. సో అస్సలు ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ డౌట్స్ని క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.